నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో డిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షులు తాళ్ళ నరేష్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు కలిసి చిగురుమామిడి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేపట్టి బంద్ను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ, జనాభా దామాషా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు పొందే హక్కు ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ 9వ షెడ్యూల్లో చేర్చకుండా నిర్లక్ష్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం జీవోల పేరుతో బీసీలను వంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని వెలుగు, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలను, దుకాణ సముదాయాలను బంద్ చేయించారు. బంద్కు సహకరించాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు తాళ్ళ నరేష్, మామిడి అంజయ్య, తేరాల సత్యనారాయణ, బోయిని శంకర్, గూడెం లక్ష్మి, బెజ్జంకి రాంబాబు, కత్తుల రమేష్, బోయిని శ్రీనివాస్, నారాయణ, పెనుకుల తిరుపతి, సతీష్, కృష్ణమాచారి, సదానందం, సర్వర్ పాషా, బుర్ర తిరుపతి గౌడ్, కొడముంజ శ్రీనివాస్, జేరిపోతుల రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. 42% రిజర్వేషన్ వెంటనే, బీసీల 42% రిజర్వేషన్ వెంటనే, బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, బీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత. అఖిల మేడం, మీరు బీసీల ఉద్యోగులు ఉన్నారు, ఎస్సీల ఉద్యోగులు ఉన్నారు, ఎస్టీల ఉద్యోగులు ఉన్నారు. చట్టసభల్లో మనకు ప్రాతినిధ్యం కావాలంటే బీసీ రిజర్వేషన్లు అమలు చేసుకోవాలని ఒక ఆర్భటంతో ఈ రోజు మీ విధులకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశం కాదు. కానీ మాకు మీరు సంఘీభావంగా మీరు దయచేసి బంద్ చేసి మీ విధులను మీరు బంద్ చేసి మాకు మద్దతు తెలపాలని మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్లీజ్ రిక్వెస్ట్. జై తెలంగాణ, జై తెలంగాణ. బీసీల ఐక్యత, బీసీ రిజర్వేషన్లను హరించుకుందాం, బీసీ రిజర్వేషన్లను ఎత్తాలి, 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లను ఎత్తాలి, 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లను వదిలాలి, బీసీల ఐక్యత వదిలాలి, బీసీల ఐక్యత వదిలాలి, బీసీల ఐక్యత. బీసీలతో చెలగటమా, బీసీలతో చెలగాటమా, హరించుకుందాం బీసీ రిజర్వేషన్లను, హరించుకుందాం బీసీ రిజర్వేషన్లను.
అమలు చేయాలి, అమలు చేయాలి. 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి రచించాలి, రచించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి రచించాలి, రచించాలి. బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాల నిర్లక్ష్య వైఖరి రచించాలి, రచించాలి. బీసీలతో చెలగాటమా ఖబర్దార్, ఖబర్దార్. వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏంటి బాబురా? బీసీ రిజర్వేషన్లు ఎందుకు? చెప్పాలి. బీసీల ఐక్యత. వర్ధిల్లాలి. బీసీల ఐక్యత. వర్ధిల్లాలి. బడుగు బలైన వర్గాల ఐక్యత. వర్ధిల్లాలి. బడుగు బలైన వర్గాల ఐక్యత. వర్ధిల్లాలి. బీసీ ఎస్టీల ఐక్యత. వర్ధిల్లాలి. బీసీ సాధించుకుందాం 42% బీసీ రిజర్వేషన్లను. సాధించుకుందాం 42% బీసీ రిజర్వేషన్లను.